చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటా. ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటాం. పిల్లలు మీ అందరికీ ముందుగా ఈ పెన్నమ్మాయి తరపు నుంచి హ్యాపీ ఉగాది. అరే ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? హలో చెప్పండి ఎవరు? ఈజ్ దిస్ పెనస్టర్? నేను పెన్నస్టార్ నే మాట్లాడుతున్నాను. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. ఎవరో పుష్పరాజ్ అంట మీ కంటైనర్ గిఫ్ట్లు పంపించారు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి. ఏంటి పుష్పరాజ్ అనే మా కోసం కంటెంట్ పంపించారా? అరే బాబు ఇందాక నుంచి చెప్తుంది అదే కదా. ఎక్కడికి వచ్చి రిసీవ్ చేసుకోవాలి సార్? చెప్పాను కదా ఎయిర్పోర్ట్ లో ఉన్నాయని. మీరు రాకపోతే రిటర్న్ పంపించేస్తా నా కంటైనర్స్ అన్ని. వద్దు సార్, మేము ఇప్పుడే వస్తున్నాం, మేము బయలుదేరి వస్తున్నాం. మీరు ఎక్కడికి పంపించకండి. సరే త్వరగా వచ్చి తీసుకువెళ్ళండి. సరే సార్, త్వరగా వచ్చేస్తాం. ఓకే పిల్లలు విన్నారు కదా ఆఫీసర్ ఏం చెప్పాడో. మనకెవరో కంటైనర్స్ పంపించారు. ఎవరో కాదు మన పుష్పరాజ్ అనే. అయితే మన వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్పాలి. ఎక్కడున్నారు? హాల్క్, మోటుపత్లోనియా, షిన్చాన్, డోరమాన్, వామో గ్రాని కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నా ఉగాది. ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాను రా ఉగాది. హ్యాపీ ఉగాది రా పెనస్టార్. హ్యాపీ ఉగాది పెన్నమావయ్య. ఏంటి పెన్నమావ ఇంత హడావుడిగా వచ్చారు? మన తెలుగు సబ్స్క్రైబర్స్ పుష్పరాజ్ అనే కాల్ చేసి చెప్పారంట మన కంటైనర్స్ వచ్చినాయంట్రా. పదండి ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఏంటి కంటైనర్సా? ఏంటి కంటైనర్సా? అరే ఏంది కంటైనర్సా? అరే బాబు కంటైనర్సే ఎన్నిసార్లు అడుగుతారు బాబోయ్. వీళ్ళందరికీ కంటైనర్స్ అంటే ఎంత ఇష్టమో చూడండి పిల్లలు. సరే అందరూ బయటికి రండి, ట్రక్ కూడా సిద్ధంగా ఉంది. అందరం కలిసి ట్రక్కులో అయితే ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్దాం. ఎవరెవరికి ఏం గిఫ్ట్లు వచ్చినాయో మనం అందరం ఓపెన్ చేసుకుని తీసుకుందాం. పదండి ఇక బయలుదేరదాం. అలాగే వచ్చేస్తున్నా. ఒరే మోటో ఏంట్రా చిన్నగా నడుస్తావు? రారా త్వరగా ఎక్కువ కంటైనర్స్ అంట. నువ్వంటే సన్నగా ఉన్నావు కాబట్టి ఫాస్ట్ గా పరిగెడుతున్నారా? నేను చూసావా ఎత్తున్నాడో. ఈ మాత్రం లావుగుండేపటికే స్లోగా కాకపోతే ఫాస్ట్ గా వస్తారా అట్ట. ఎక్కుండా ఏంద్రా నవ్వుతాను నాకంటే స్లోగా వస్తున్నావో. రారా ఎక్కువ. వస్తున్నాను మోటో అని ఎక్కేస్తాను. ఒకే పెన్నమావయ్య లాస్ట్ గా నేను ఎక్కాను. పదండి ఎక్కువ వెళ్దాం. హ్యాపీ ఉగాది పిల్లలా. హ్యాపీ ఉగాది పిల్లలు అందరికీ. అండ్ ఇంకెవరన్నా లైక్ చేయకపోతే మన వీడియోని ప్లీజ్ ఫాస్ట్ గా లైక్ అయితే చేయండి. అండ్ మీకు ఎటువంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. అన్నట్టు ఇంతకీ ఉగాది అంటే షడ్ రుచులు ఏమేం రుచులో చెప్పరా షించాన్ మన వాళ్ళకి? షడ్ రుచులా? అయ్యో రుచులు మావయ్య, నాకు ఎదురింటి రెస్టారెంట్ లో ఉన్న తెలుగు రుచులు తెలుసు కానీ షడ్ రుచులు ఏంటి అడిగితే వాడేం చెప్తాడు పెన్నమావయ్య? ఎప్పుడైనా స్కూల్ కి వెళ్ళి చదువుకుంటానే కదా. ఎప్పటి స్కూల్ కి వెళ్ళడం నిద్రపడం. నేను చెప్తాను పెన్నమావయ్య. చెప్పరా డోరమాన్ ఏంటో చెప్పు. షడ్ రుచులు పెన్నమావయ్య. ఫస్ట్ రుచి బెల్లం, తీపి ఆనందానికి ప్రతీక. నెక్స్ట్ ఉప్పు, జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. 3 వేప పువ్వు, చేదు బాధ కలిగించే అనుభవాలకి. 4 చింతపండు పులుపు. 5 పచ్చి మామిడి ముక్కలు వగరు. 6 కారం, సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. ఇదే పెన్నమ్మాయి మా స్కూల్లో చెప్పింది. కరెక్ట్ గా చెప్పాను. 6 రుచులు: బెల్లం, తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం. అబ్బో భలే చెప్పారో డోరమాన్. సూపర్. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటున్నావు. నువ్వేంట్రా షించాన్ స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్ ఎగ్గొట్టి ఎక్కడ వాగులు వంకలు తిరుగుతున్నావా? ఆ షడ్ రుచులు అంటే చెప్పకపోయినంత మాత్రాన నేను స్కూల్కి వెళ్ళినట్టేనా? ఊరుకొని పెనమయ్య. స్కూల్లో ఎప్పుడు నేను ఫస్ట్ వస్తున్నాను. అయితే ఆ డోరమాన్ గడు లాస్ట్. తెలుస్తుంది ఎవరు ఫస్ట్ వస్తున్నారు ఎవరు లాస్ట్ వస్తున్నారు. మామయ్య మాత్రం తెలియదు అనుకున్నా. సరే గొడవ పడ్డం ఆపుతారు ఇద్దరు. మీ మాటలో పడి నేను రూట్ కూడా మర్చిపోయాను రా. ఎయిర్పోర్ట్ కి వెళ్లే రూటు. బాబా ఇటువైపు వెళ్లాల్సింది అటువైపు వెళ్ళిపోయాను. ఈ ఆఫీసర్ ఒకటే కాల్ చేసి నన్ను తెగ ఇబ్బంది పెట్టేశాడు. త్వరగా వచ్చి తీసుకోండి, మీరు ఒకవేళ తీసుకోకపోతే రిటర్న్ చేసేస్తానని. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. త్వరగా వెళ్ళాలి. వెళ్ళి మన కంటైనర్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి. కంటైనర్స్ చూడాలి. ఈ గ్రాణి తరపు నుంచి కూడా ఫ్రెండ్స్ పిల్లలు మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నీకు అసలు ఉగాది అంటే తెలిసి ఏంటి? శుభాకాంక్షలు చెప్తున్నా. శుభాకాంక్షలు. నాకు ఈ మీ లాంటి ఉగాది తెలీదు. నాకు తెలిసిందల్లా ఒకే ఉగాది. అది మీ రక్తం తాగడమే. రే షించాన్ ఎందుకురా గ్రాని నోట్లో నోరు పెడతావు? కాసేపు నోరు మూసుకొని ఉండలేవా? దాన్ని ఎందుకు కదిలిస్తావు? ఇప్పుడు చూడు రక్తం తాగిద్దాం. రక్తం నాకే తెలిసి పెన్నమావయ్య గ్రాని ఇలా రివర్స్ అవుతుందని. సారీ గ్రాని. పదని పెన్నమావయ్య కంటైనర్స్ ఓపెన్ చేసుకుందాం. హాయ్ హలో పిల్లలు అందరికి ముందుగా స్వాగతం సుస్వాగతం. ఈ రోజైతే ఉగాది సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ పుష్పరాజ్ అనే కాల్ చేసి అయితే మాకు కంటైనర్స్ అయితే పంపించడం జరిగింది. నా వెనకాల చూసారు కదా ఎన్ని కంటైనర్స్ ఉన్నాయో. మరి మన హీరోస్ అయితే ఆ కంటైనర్స్ అయితే అన్బాక్సింగ్ చేసుకుని వాళ్ళకి ఏమేమి గిఫ్ట్లు వచ్చినాయో చూడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఫాస్ట్ గా వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇక లేట్ లేకుండా మన కంటైనర్స్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. ముందుగా అల్లరి పెరుగు చిచ్చరి పెరుగు మన షించాన్. వెళ్ళు షించాన్. ఓకే పెన్నమావయ్య వెళ్తాను. ఒక చిన్న పిల్లాడు పెంకి పిల్లవాడు వాడే నేనే షించాన్. నా పని ఎప్పుడు అల్లరి చేయడమే. స్కూల్కి వెళ్ళనులే, స్కూల్లో ఏం చదవనులే, అయినా గాని ఫస్ట్ వచ్చేది షించానే. ఓ షించాన్
చలా మొత్తానికైతే స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేసా. చించనగా నిజం చెప్పిన నువ్వు స్కూల్లో ఫస్ట్ వస్తున్నావా? ఎక్కడి నుంచి రా? స్కూల్ నుంచి ఇంటికి లేకపోతే స్కూల్లో చదువులేనా? నీకెందుకు అడగకుంటావు? మనమైతే స్టిక్ బాంబ్స్ అయితే పేల్చేద్దాం. ఓకే, మొత్తానికి అయితే స్టిక్ బాంబ్స్ పేలిపోయాయి. పదండి వెళ్ళి చూద్దాం. ఏమొచ్చిందబ్బా నాకు? ఏంటిది పుష్పరాజనియా? యమ్మి యమ్మి యమ్మి. నోరూరిపోతుంది. కిండర్ చాయిస్, ఓరియో బిస్కెట్. బాబా ఇక్కడ చూడండి వెన్న. ఆహా పుష్పరాజనియ, ఓయ్ ఫ్రెండ్స్, మేమంటే నీకు ఇంత ఇష్టమా? బాబా వెన్న, క్రీమ్ బిస్కెట్, ఓరియో బిస్కెట్ తో పాటు కిండర్ చాయిస్. కిండర్ చాయిస్ వచ్చాయా? ఉరి సించనగా నాకు ఇస్తావేంట్రా కిండర్ చాయ్? ప్లీజ్ రా, రెండు ఇవ్వచ్చు కదా. ఆశ దోశ చెప్పడం కూడా నీ డోరా కేక్స్ చెప్పడం నాకు పెట్టేవేంట్రా? అలాంటిది నా చాకో బిస్ కిండర్ చాయ్ నీకు ఇవ్వను కాకేవను. సరేలేరా, నాకేం వద్దులే, నువ్వే ఉంచుకోలే. బోడి నీ దగ్గర ఉన్న కిండర్ చాయిస్ నీకే పంపించారులే అయ్యా. నాకేం అవసరం లేదు, నీ కిండర్ చాయ్ అవసరం లేదు. నువ్వు అలాగే అంటావులేరా, మళ్ళీ నా దగ్గరికి వస్తాక వీళ్ళు అన్వేషణ చేసుకుని కంటైనర్స్. నేను చేసుకుంటాను లేరా, నాకు తెలియదేంటి. నా పుష్పరాజుని నా కోసం కూడా మంచి ఏవో పంపించుంటాడు. బాబా కానీ చించన్ గాడికి ఏంటి పుష్పరాజుని యమ్మి యమ్మి కిండర్ చేసి, యమ్మి యమ్మి చాకోబీసు, యమ్మి యమ్మి వెన్న పంపించావు. నాకు కూడా అటువంటి ఏదో ఒకటి స్వీట్స్ పంపించావంటావు. ఎందుకంటే ప్రతి పండగకి ఏదో ఒక మంచి గిఫ్ట్లు పంపిస్తావు కదా పుష్పరాజన్నయ్య. ఈసారి కూడా మాకు ఏదో ఒకటి పంపించేసేయి. ఓకే, నీకు దూరంగా వెళ్ళి నుంచుంటాను. చాలా 3, 2, 1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్ అని చెప్పండి అందరూ. మొత్తానికి స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్ అయిపోయినాయి. నాకేమొచ్చింది ఏంటో? డోరామానికి ఏమొచ్చింటది? డైరీ మిల్క్ చాకోబార్. అబ్బా ఎంత పెద్ద చాక్లెట్ బారో. అబ్బా బాబా ఈ డబ్బులతో బోల్డ్ అని చాకోబీస్, బోల్డ్ అని డోరా కేక్స్ కొనుక్కుంటాను. ఈ చింతన్ గడికి చాకోబీస్ అంటే చాలా ఇష్టం కదా, వాడికి అస్సలు ఒక్కడి కూడా ఇవ్వను. ఏంట్రా నీకు చాకోబీస్ పంపించాడా పుష్పరాజనియా? ఒరే కావాలంటే నాకు కిండర్ జాయ్ నువ్వు తీసుకుని నాకు చాకోబీస్ ఇస్తావా? చెప్పురా రే డోరమా. ఆశ దేశ అప్పడం వాడే. ఇస్తా. ఓయ్ హల్కన్యా, నువ్వే వెళ్ళు. అరే మీరు భలే కొట్టుకుంటారా అబ్బా స్వీట్స్ కోసం. నాకు అసలు స్వీట్స్ అవసరం లేదు. అరే నా కంటైనర్ లేదు కాబట్టి, సెర్బిండాన్సీ లేడీ కూడా ఇక్కడ లేదు కాబట్టి నేను ఈ కంటైనర్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. మీరు అందరూ అయితే హల్క్ మామయ్య ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఈ హల్క్ మామయ్య అంటే మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. సరే దూరంగా వెళ్ళైతే ఇక్కడ కూర్చుందాం. 3, 2, 1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. ఓకే, మొత్తానికి నా స్టిక్ బాంబ్స్ అయితే బ్లాస్ట్ అయిపోయాయి. వెళ్ళి చూద్దాం నాకేం గిఫ్ట్ వచ్చిందో. ఏంట్రా ఇది ఇంత పెద్ద ఆకారానికి? ఏంటిది? దీంట్లోకి వెళ్ళిపోయాను. ఒరే భలే ఉంటది ఇది గోల్డ్. అబ్బాబాబా ఎంత బాగుందో చూడండి పిల్లలు. గోల్డెన్ టార్జో. ఇది గ్లోయింగ్ టార్జో కార్. దీంట్లో మనం డ్రిఫ్ట్ కూడా కొట్టచ్చు. చూసారా ఎలా మెరుస్తుందో లోపల బయట అంతా. బోలే ఈ హల్క్ మామయ్యకి మీరు అందరూ పుష్పరాజాన్ని కాల్ చేసి చెప్పారేంటి మినీ టార్జో గోల్డెన్ కార్ పంపివ్వమని? భలేగా ఉంది కదా పిల్లలు, అదిరిపోయింది. సూపరు. ఇంత మంచి కారు పంపించారు. లవ్ యూ సో మచ్. అందరికి హ్యాపీ ఉగాది. రే నోబితా, ఇప్పుడు నువ్వే వెళ్ళు. అలాగా వెళ్తాను. ఎక్కడ నాకు అంటానరా? ఇదే కదా పుష్పరాజ్ అనే పంపించిందా? మా తనకి స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేస్తాను. ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4, 5, 6 వాళ్ళ అయ్యి అందరిలో అంగెళ్ళిపోయిందా? వాక ఎక్కడైతే పెట్టేస్తాను. మొత్తానికి నేను అయితే అన్న స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేస్తాను. ఇక దూరంగా వెళ్ళని అంచందా. నాతో పాటు మీరందరూ చాపాడే 3, 2, 1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. అయ్యమ్మా మొత్తానికి స్టిక్ బాంబ్స్ అయితే బ్లాస్ట్ అయిపోయినాయి రా బాబు. ఏం పంపించారా? గోల్డెన్ హెలికాప్టర్. వరా ఇది ఆర్మీ హెలికాప్టర్. చూసారా ఇక్కడ పెద్దమ్మ గన్ను, చిన్నమ్మ గన్ను 2 ఉన్నాయి. ఇది మీరు కేజీఎఫ్ మూవీలో చూసారు కదా పెద్దమ్మ గన్ను. ఇక్కడ చిన్నమ్మ గన్ను కూడా ఉంది. బలేగా ఉంది. అరే హెలికాప్టర్ నడపడం నాకు రాదు. ఆయన ఇది అంటే తలకిందులుగా అవుతుంది. మొత్తానికి అయితే మనం పైకి అయితే తీసుకొచ్చేసారా బాబు. ఎంత బాగుందో కదా నా హెలికాప్టర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బలేగా ఉంది కదా. మా పెన్నమ్మ వీడియోలకి అసలు ఎవరు లైక్ చేయట్లేదంట. బాబా మా పెన్నమ్మ చాలా బాధపడుతున్నాడు. లైక్ చేసేసండి నోబితా తరపున. ఆ డేకుచుకి గాడికి ఎటువంటి మంచి హెలికాప్టర్ వచ్చి ఉండదు. ఇక ఖచ్చితంగా నేను సుజుకా హెలికాప్టర్లోనే వెళ్తాం. భలేగా ఉంది కదా నా గోల్డెన్ హెలికాప్టర్. ఈ గన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. జియన్ గాని సునియాన్ గాని ఈ గన్నతో కాల్ చేస్తాను. ఓయ్ మాటో అన్నయ్య, ఇప్పుడు మీ కంటైనర్ వెళ్ళండి. వెళ్ళి మీ కంటైనర్ ఓపెన్ చేసుకోండి. అట్నా భయ్యా వెళ్ళా నా కంటైనర్ ఓపెన్ చేస్తానా? నా కడుపు ఖాళీగా ఉంటే నా బొర్రే మాత్రం పనిచేయదు. ఎప్పుడైతే నేను స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేస్తాను. అయ్యమ్మా. ఓకే, మా ఫుర్ఫిన్ నగరం కోసం ఈ పుష్పరాజ్ అన్న ఎంతో చేశాడు.
పాపమో అన్న స్మగ్లర్ అంటారనే గాని మా నగరాన్ని కాపాడింది ఒకప్పుడు పుష్ప అన్న లేకపోయింటే మా నగరం నుంచి అందరూ వేరే ఊరు వలస వెళ్ళిపోయేవాళ్ళం. అట్నే ఇప్పుడు నేనైతే దూరంగా వచ్చినాను, స్టిక్ బాంబ్స్ పెట్టేస్తాను. 3, 2, 1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. అది లేక మొత్తానికైతే స్టిక్ బాంబ్స్ అయితే పేరుపోయినది. ఏం గిఫ్ట్ పంపించారు భయ్యా? చూద్దాం పదండి. ఉరా ఏంద్రా ఇది ట్రైనా? అంత చిన్న కంటైనర్ లో ఎంత పెద్ద ట్రైన్ పట్టించావా పుష్పరాజన్నయ్య? నిన్ను ఇంది కాదు గ్రేట్ అనేది. పొలి ఉండదు ట్రైన్. ఒకసారి నడిపిచొద్దాం ఆగండి. నాకు ఇప్పుడు అర్థమైంది, పూర్పిరి నగరానికి ఎప్పుడు బస్సులు ఆటోలు ఉన్నాయి కానీ ట్రైన్ మార్గమే లేదు. అందుకే పుష్పరాజన్నయ్య డైరెక్ట్ గా ఈ మోటోకి ట్రైన్ పంపించున్నాడు. రేపతిలో చూసావా ట్రైన్ వచ్చింది? అరే భలేగా ఉందిరా, నిజంగానే రా మోటు నీకు మంచి ట్రైన్ పంపించాడు. ఇక మన పురపేరు నగరం ప్రజలు చాలా స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు వాళ్ళ పనులకి, స్కూళ్ళకి, హాస్పిటల్కి. సరే కదా వెళ్ళి నీ కంటైనర్ కూడా ఓపెన్ చేసుకోబో. నీకు కూడా మంచిది పంపించుంటా. అలాగే రా మోటు, వెళ్తాను. వెళ్ళి నా కంటైనర్ ఓపెన్ చేసుకుంటాను. ఒక పిల్లల మొత్తానికైతే స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేద్దాం. ఐడియా సర్చి, ఈ మోటో గాడికి సమోసాలు పంపించుంటారా ఏంటి? సరే అయితే మొత్తానికైతే స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేస్తున్నాను. పిల్లలు నాతో పాటు మీరు అందరూ కలిసి చెప్పండి 3, 2, 1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్ అని. తర్వాత సరేనా మర్చిపోదు. ఓకే 3, 2, 1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. అయ్యమ్మా మొత్తానికైతే స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్ అయిపోయినాయి. పదండి వెళ్ళి చూద్దాం నాకు ఏం గిఫ్ట్ వచ్చిందో. అయ్యమ్మా ఏంట్రా అది గోల్డెన్ కలర్ లో మెరిసిపోతుంది? అయ్యమ్మా ఇది గోల్డెన్ ఫెరారియా, గోల్డెన్ బెంజా? ఏం కార్ అబ్బా ఇది? భలేగా ఉంది, రేస్ కార్ అనుకుంటా. అరే ఇది గోల్డెన్ ఆడి కారు. భలే సూపర్ గా మెరుస్తుంది చూసారా? ఎంత బాగుందో కదా. పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎవరి గిఫ్ట్ నచ్చింది. నోబితా గాడి గోల్డెన్ హెలికాప్టరా, పత్తులు అన్నయ్య ఈ ఆడియా? భలే. అరే దీంట్లో ఏదో డ్రిఫ్ట్ ఆప్షన్ కూడా ఉందంట. సరే మనం డ్రిఫ్ట్ కూడా కొడదాం ఆగండి. ఓరి దేవుడా నిజంగానే డ్రిఫ్ట్ భలేగా వెళ్తుంది. చూసారు కదా ఎయిర్పోర్ట్ లో ఎలా చక్కర్లు కొడుతుందో మన గోల్డెన్ ఆడి కారు. నాకైతే భలేగా నచ్చింది. అయ్యమ్మా ఎంత స్పీడ్ గా వెళ్తుందో. 130, 190, 200 స్పీడ్ లో వెళ్తుంది. అయ్యమ్మా మోటుకేమో ట్రైన్, నాకేమో గోల్డెన్ ఆడి కారు. ఎంత బాగుందో. అమ్మయ్యా నిజంగా నాకు ఇప్పటికైతే ఒక మంచి గిఫ్ట్ వచ్చిందిరా బాబు పుష్పరాజ్ అనే దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. మీ అందరికీ హ్యాపీ ఉగాది. వారిని ఈ గ్రాణి ఎక్కడికి వెళ్ళింది? వచ్చే గ్రాణి ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నా. వెళ్తా వెళ్ళిన కంటైనర్ ఓపెన్ చేసుకుంటా. ఖచ్చితంగా ఈ రోజు మీకు పండగ కాదురా, మీ అందరిని అంతం చేసే రోజుగా మారబోతుంది రాజా. వస్తుంది నా కంటైనర్ లోపల కూడా పుష్పరాజ్ అనే కాకుండా మా సెరిబెన్ డాన్సింగ్ లేడీ ఏదో గిఫ్ట్ పంపించే ఉంటది. సరే ఇక మనం అయితే పేల్ చేసాం కంటైనర్ అయితే. పదండి వెళ్ళి చూద్దాం ఏం గిఫ్ట్. ఆహా అద్దింది. ఎంత బాగుందా. వీళ్ళందరినీ నాశనం చేయడానికి ఒక మంచి కంటైనర్ గిఫ్టే పంపించారు. ఓకే ఎక్కడున్నాయి దీని కంట్రోల్స్? ఇక్కడ ఏదో ఉంది. నొక్కేసా. అరే ఇదేంది టింగ్ టింగ్ అని గాలిలాగా ఎగురుతుంది? ఇది కాదు, వీళ్ళందరి గిఫ్ట్లు పైకి లేపడానికి మంచి కంటైనర్ గిఫ్ట్ దొరికింది నాకు. ఇప్పుడు చూడండి ఆడు నోబితాగాడి హెలికాప్టర్ ఎలా పైకి లేపుతాడు. నోబితా నీ హెలికాప్టర్ అందుకోవాలంటే ముందు నువ్వు నా కంటైనర్ మీద ఎక్కాలి. చూడండి ఇప్పుడు భీం భీం బూమ్ బులక్. ఈ నోబితా మామయ్య హెలికాప్టర్ చూడండి గ్రాని ఏం చేస్తుందో. అయ్యో పైన ఎక్కిచ్చేసింది, వదిలి పెట్టలే. మొత్తానికి నోబితాగాడి హెలికాప్టర్ బ్లాస్ట్ చేసేసా. అబ్బా ఇదేంట్రా నాకే తగిలింది మళ్ళీ. అయినా ఏం పర్లేదు, వీడి హెలికాప్టర్ సర్వనాశనం చేసేసా. మీ అందరినీ కూడా సర్వనాశనం చేసేస్తా. ఏ గ్రాణి, నాకొచ్చే కోపానికి నిన్ను కొట్టేయాలనిపిస్తుంది, కానీ నువ్వు దయ్యాను కాబట్టి వదిలేస్తున్నా. చూడండి పిల్లలు మన నోబితాగాడి గిఫ్ట్ ని ఏం చేసిందో దొంగ మొహం గ్రాణి. ఇటువంటి దొంగ మొహం దయ్యాల్ని మనం వీడికనే వదిలిపెట్టకూడదు. ఎలాగైనా సరే దాన్ని అంతం చేయాలి. ముందైతే నా కంటైనర్ మీద అయితే స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేసి అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఆల్ రైట్ మొత్తానికైతే నేను స్టిక్ బాంబ్స్ అయితే పెట్టేశాను. ఇక దూరంగా వెళ్ళైతే నుంచుందాం. చలో ఇక మీరందరూ నాతో పాటు కలిసి చెప్పండి 3, 2, 1 స్టిక్ బాంబ్స్ బ్లాస్ట్. ఓకే మొత్తానికి స్టిక్ బాంబ్స్ అయితే బ్లాస్ట్ అయిపోయినాయి. ఆల్ రైట్ ఏం గిఫ్ట్ వచ్చి ఉంటుంది అబ్బా? అరే ఏంటిది? బలే సూపర్ గా ఉంది.
ఆ గ్రాణిని అంతం చేయడం కోసం పుష్పరాజ్ అనే నాకు ఇది పంపించినట్టున్నాడు. ఎంత బాగుందో పిల్లలు, చూసారా? చాలా బాగుంది కదా. ఏంట్రా నన్ను అంతం చేయడానికి మీకు గిఫ్ట్లు పంపించాడా? నన్ను ఎవరు అంతం చేయలేరా? నీకు పొగరు బాగా ఎక్కువైంది గ్రాణి. నిన్ను అంతం చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒక సూపర్ హీరోస్ ని పంపించే ఉంటాడు ఈ పాటికి మా పుష్పరాజన్య. పిల్లలు మీరందరూ కామెంట్ చేయండి, #పెన్నమావయ్య గ్రాణిని చంపాలని కామెంట్ చేయండి. అప్పుడు నాకు శక్తులు వస్తాయి. ఆ శక్తులతో ఈ గ్రాణిని అయితే అంతమొందించేయచ్చు. పాపం మన నోబితా గాడి హెలికాప్టర్ చూడండి ఎంత పైన పెట్టిందో. దొంగ మొహం గ్రాణి. అరే పాపం నోబితా గాడు ఏడుస్తున్నాడు. దీన్ని గుద్ది చంపేయాలి. కానీ ఇది గుద్దినంత మాత్రాన చనిపోదే, దీన్ని తొక్కేయాలి. అరే దీనికి ఏమీ అవ్వట్లేదు. ఇది దయ్యం కాబట్టి బతికిపోయింది. చూడండి పిల్లలు ఎలా తప్పించుకుంటుందో. దీన్ని ఇలా కాదు, దీనికి ఏదో ఒక క్షుద్ర పూజ చేసి దీన్ని చంపేద్దాం గ్రాణిని. నాకు వచ్చే కోపానికి నోబితా నువ్వేమి ఆడోకరా. పెన్న మామయ్య, నా హెలికాప్టర్ మొత్తం గాలో బూడిది చేసేసింది. నాకు ఇప్పుడు బొమ్మలు కావాలి ఆడుకోవడానికి. చూసారు కదా పిల్లలు, మన నోబితాకి బొమ్మలు కావాలంట. మన వాళ్ళందరికైతే మంచిగా చాకోబేస్, చాక్లెట్ బార్స్, ఇంకా కిండర్ జాయ్స్, మంచి మంచి గోల్డెన్ కార్స్, ఇంకా ట్రైన్స్ అన్ని పంపిస్తే ఈ గ్రాణి చూడండి అందరినీ నాశనం చేసేయాలని ఒక పనిగా కంకణం కట్టుకుంది. దయచేసి మన నోబితాకి ఏదో గిఫ్ట్లు పంపిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. పిల్లలు ఈ పెన్నమా వీడియో మీకు నచ్చుతనే లేదా? ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. లవ్ యూ, ఉంటా మరి. బాయ్.